పరీక్షిత్ మహారాజు గంగానది దగ్గర శుకదేవ గోస్వామిని చూశారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామి దగ్గరికి వెళ్లి, నాకు శ్రీకృష్ణుని దివ్య లీలలు తెలుసుకోవాలి అని ఉంది అని చెప్పారు. అప్పుడు శుకదేవ గోస్వామి, సరే నేను మీకు శ్రీకృష్ణుని దివ్య లీలలు చెప్తాను వినండి అని ఇలాగా చెప్పడం ప్రారంభించారు శుకదేవ గోస్వామి. ఒకప్పుడు ఈ భూలోకంలో రాక్షస రాజులు ఉండడం వల్ల భూలోకం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. భూదేవికి మరియు దేవతలకు ఏం చేయాలో తెలియలేక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి భూలోకంలో జరిగిన విషయాన్ని బ్రహ్మదేవునికి చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ సమస్యకి పరిష్కారము మనము విష్ణు భగవాను దగ్గరికి వెళ్లి తెలుసుకుందాము అని అన్నారు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణు భగవాను దగ్గరికి వెళ్లారు. కానీ విష్ణు భగవాను బ్రహ్మ ధ్యానంలో ఉన్నారు. అయినా విష్ణు భగవానుడు బ్రహ్మదేవుని హృదయంలో ఇలాగా చెప్పారు, నేను భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతరించి వాసుదేవుని కొడుకుగా జన్మిస్తాను, దేవతలు కూడా భూలోకంలో జన్మించాలి అని చెప్పారు విష్ణు భగవానుడు. ఇదే విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పగానే దేవతలు భూలోకంలో అవతరించారు. యదువంశంలో ఉన్న సురసేన మహారాజు వాళ్ళ కొడుకు వాసుదేవుడు, దేవకి వాళ్ళ తండ్రి దేవకుడు, కంసుని వాళ్ళ తండ్రి ఉగ్రసేనుడు. దేవకుడు మరియు ఉగ్రసేనుడు ఇద్దరు కూడా అన్న తమ్ములు. దేవకి మరియు కంసుడు ఇద్దరు కూడా అన్న చెల్లెలు, అది కూడా వరుసకు మాత్రమే. దేవకి మరియు వాసుదేవునికి వివాహం జరిగినాక వాళ్ళిద్దరు కంసుని గృహానికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో నుంచి భవిష్యవాణి వచ్చి కంసునికి ఇలాగా చెప్తుంది, కంస నీ చెల్లెలు అయిన దేవకి అష్టమ గర్భము నిన్ను చంపేస్తుంది కంస అని చెప్పింది భవిష్యవాణి. అప్పుడు కంసుడు భయంతో దేవకిని మరియు వాసుదేవుని బంధించారు చెరసాలలో. ఒకరోజు నారద మహర్షి కంసుని గృహానికి వచ్చి అనుకోకుండా దేవతలు భూలోకంలో జన్మించారు అని కంసునికి చెప్పేశారు. అప్పుడు కంసుడు దేవకి 6 శిశువులను చంపేశారు. దేవకి సప్తమ గర్భంలో ఆదిశేషుడు ఉన్నారు కాబట్టి విష్ణుమూర్తి యోగమాయను భూలోకంలో అవతరించి దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని తీసుకుని రోహిణి గర్భంలోకి మార్చేయి అని చెప్పారు. విష్ణుమూర్తి చెప్పిన ఆదేశాన్ని యోగమాయ చేసింది. కానీ శ్రీకృష్ణుడు ఎలాగా అవతరిస్తారో మనము తెలుసుకుందాం.